మనం చాలా కామన్గా ఒక సర్జరీ గురించి వింటున్నాం. అదే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. హాయ్ ఎవరీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే బ్రెస్ట్ సైజ్ పెంచడం, ఏదర్ ఇంప్లాంట్స్ ద్వారా కానీ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కానీ ఎలాగైనా చేయొచ్చు. బట్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాడితే ప్రాబ్లమ్స్ ఏంటి? మనం ఎప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేస్తే ఎంత బాగా అపియరెన్స్ ఉంటుంది, ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దాని గురించే మాట్లాడుతున్నాం. కానీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, వాటి గురించి మనం ఇవాళ మాట్లాడతాం. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ కాంప్లికేషన్స్ ఏంటి? ఒకటి ఏంటంటే మోస్ట్ కామన్ ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ ఇంప్లాంట్ అసోసియేటెడ్ లార్జ్ సెల్ అనప్లాస్టిక్ లింఫోమా అని ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ మైల్డ్ క్యాన్సర్ అనమాట. అది వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఏంటి? కన్ఫర్మ్డ్ గా 100% వస్తుందని తెలియదు. కాకపోతే కొన్ని టెక్స్చర్డ్ ఇంప్లాంట్స్ అని వాడతాం బ్రెస్ట్ లో. టెక్స్చర్డ్ ఇంప్లాంట్ అంటే రఫ్ సర్ఫేస్ ఉన్న ఇంప్లాంట్స్. దానిలో కొంచెం ఎక్కువ శాతం మందికి ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయని FDA ఇంకా కన్ఫర్మ్డ్ గా చెప్పలేదు, కానీ అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇది ఒక మేజర్ థింగ్ అనమాట బ్రెస్ట్ ఇంప్లాంట్. ఇంకా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉండొచ్చు, సీరోమా ఫార్మేషన్ అని ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు బ్రెస్ట్ ఇంప్లాంట్. ఎందుకంటే ఇది ఫారెన్ బాడీ, బయట నుంచి తీసుకొచ్చే బాడీ కాబట్టి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ మరి పైకి జరిగిపోవచ్చు, దాన్ని అబ్నార్మల్ మైగ్రేషన్ అంటారు. సో దానివల్ల కూడా కొంచెం అపియరెన్స్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంప్లాంట్ పగిలిపోవచ్చు. ఇలా పగిలిపోకుండా ఉండడానికి సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ అని వాడతారు. కాకపోతే వాటర్ ఫిల్డ్ సిలికాన్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి, సిలికాన్ బలూన్ వాడతారు. అది ఒక్కొక్కసారి రప్చర్ అవ్వచ్చు. చుట్టూ క్యాప్సూల్ అండ్ ఫామ్ అవుతుంది. క్యాప్సూల్ అంటే చుట్టూ గట్టిగా ఒక లేయర్ ఫామ్ అయిపోయి ఆ బ్రెస్ట్ షేప్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఇది క్యాప్సులర్ కాంట్రాక్చర్ అంట. సో ఇలా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నమాట బ్రెస్ట్. ఇవన్నీ అందరిలో అవుతాయి అని కాదు, చాలా రేర్గా అవుతాయి. బట్ అందరూ తెలుసుకొని ఉండాలి.